హాయ్ హలో నమస్తే బ్లెస్సీ అమ్ముకుటి ఛానల్కి స్వాగతం. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. కొబ్బరిపల్లి చట్నీ హోటల్లో ఉండేటువంటి టేస్ట్ 100% ఈ చట్నీలో ఉందండి. చట్నీ కోసమైనా మీరు కంపల్సరీ టిఫిన్ తింటారు. ఇడ్లీలో దోశలో ఈ చట్నీ చాలా బాగుంటుంది. చూడండి, చాలా అంటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. చూడండి, ఆయన మంచిగా తింటున్నారు. ఇది ఎలా చూసేద్దాం పదండి. ఒక కొబ్బరికాయ నేను తరుక్కున్న సన్నగా ముక్కలుగా అవి వాటర్లో వేసుకుంటున్నాను శుభ్రంగా కడుక్కోవడానికి. అలాగే పచ్చిమిర్చి నేను ముందే వేపుకుని పెట్టుకున్నానండి. అలాగే మనం నీటిలో వేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి, పల్లి, కొబ్బరి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. అందులో సాల్ట్, జీలకర్ర, పొట్టు తీసుకున్నటువంటి 2 ఎల్లుల్లిపాయలు కంపల్సరీ వేసుకోవాలండి. అలాగే ఒక చిన్న టీ గ్లాసు పాలు. ఇది మీకు తెలిసి ఉండదు, నేను చెప్పే టిప్ ఇది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో చట్నీ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. 100% మీకు నచ్చుతుంది. మీ పిల్లలు చిన్నపిల్లలతో సహా తింటారు. సరే, దీన్ని తాలింపు వేసేసుకుందాం పదండి. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు తాలింపు పెట్టుకోవాలి. నేనైతే పోపు రెడీ చేసేసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మనం పోపుని చట్నీలో వేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన హోటల్ స్టైల్లో మనం ఈ చట్నీని చేసేసామండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కంపల్సరీ నాకు చెప్పండి. అందరికీ నచ్చుద్ది. మనం ఇందులో పాలు పోసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.